హన్మకొండలో భూ వివాదం తలెత్తింది. ఇక డబుల్ రిజిస్ట్రేషన్ తో ఎయిర్ ఫోర్స్ ఉద్యోగి ఫ్లాట్ ను కబ్జా చేసేశారు. 2007లో లక్ష సింగారం సర్వే నంబర్ 294లో 287 గజాల ఫ్లాట్ ను ముల్లె ఇందిరా కొనుగోలు చేసింది. అయితే అదే ఫ్లాట్ ను నకిలీ పత్రాలను సృష్టించి బొజ్జ సరోజ పేరుతో డబుల్ రిజిస్ట్రేషన్ చేయించారని ఆరోపణలు వస్తున్నాయి. జనగాం ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి సమీప బంధువు రాకేష్ రెడ్డి పైన కబ్జా చేసినట్లుగా ఆరోపిస్తున్నారు బాధితులు. కోర్టు తీర్పును ఉల్లంఘించి అక్రమంగా నిర్మాణం చేస్తున్నారని పోలీసులు, మున్సిపల్ అధికారులు కబ్జాకోరులకు సహకరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక అధికారులు తమకు న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు. సర్వే నెంబర్ 294లో 287 స్క్వేర్ యార్డ్స్ భూమిగా ఉన్నాము. 2007 తర్వాత మేము మున్సిపల్ పర్మిషన్ తీసుకొని రూమ్ వేసుకొని కరెంటు మీటరు, ఎలక్ట్రిక్ పర్మిషన్, బోర్ వేసుకొని అన్నీ తీసుకొని కబ్జాలు ఉండి మేము ఉన్న ప్లేస్లో ఇప్పుడు కేసిరెడ్డి రాకేష్ అనే వ్యక్తి 2022లో అదే భూమిని కొన్నామని చెప్పి మా ఉన్న రూమ్లు, కాంపౌండ్ వాళ్ళు, ఎలక్ట్రిక్ మీటర్లు అన్నీ కూల్చి మా గేట్లు ఎత్తుకపోయి మాకు దగ్గర 4 లక్షలు నష్టం చేసి ఆయన భూమి అని చెప్పి ఆయన అక్రమంగా కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసింది. ఏంది ఇది అని చెప్పి మేము 19 మార్చిలో ఆయన గూల కొడితే అదే రోజు పోలీస్ స్టేషన్ పోయి కంప్లైంట్ ఇస్తే వాళ్ళు ఓన్లీ రిసిప్ట్ ఇస్తారన్న మాకు. వాళ్ళ మీద ఎఫ్ఐఆర్, ఎంక్వైరీ ఏం చేయరు. సరే అని మేము కోర్టుకు పోయి ఇదేంది అన్యాయం, ఏమవుతుంది, వాళ్ళు కొన్న డాక్యుమెంట్ తప్పు అది అని మేము పిటిషన్ ఇస్తే కోర్టు మాకు 28 జూన్ వరకు ఈ భూమి మీద కవర్ పోద్దని ఇంటర్మ్ ఇంజంక్షన్ ఆర్డర్ ఇచ్చిందన్న. ఇంజంక్షన్ ఆర్డర్ ఇచ్చింది. అది పట్టుకొని మళ్ళీ మేము పోలీస్ స్టేషన్కి పోయి పోలీసులను అడిగితే ఈ ఇంజంక్షన్ ఆర్డర్ చెల్లదు. హన్మకొండలో భూ వివాదం తలెత్తింది. ఇక డబుల్ రిజిస్ట్రేషన్ తో ఒక ఎయిర్ ఫోర్స్ ఉద్యోగి ఫ్లాట్ ను కబ్జా చేసేశారు. ఇది 2007లో లక్ష సింగారం సర్వే నంబర్ 294 ఇక 287 గజాల ఫ్లాట్ ను ముల్లె ఇందిరా కొనుగోలు చేసింది. ఇలా ఒకటి కాదు, రెండు కాదు, డబుల్, త్రిబుల్ రిజిస్ట్రేషన్లు అయితే వరుసగా ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి. దీనికి సంబంధించి మరింత సమాచారం మా వరంగల్ ప్రతినిధి సతీష్ అందజేస్తారు. సతీష్, హన్మకొండ జిల్లాలో డబుల్ రిజిస్ట్రేషన్ తో భూమి కబ్జా చేసినటువంటి ఘటన అయితే వివాదాస్పదంగా మారింది. అటు డబుల్ రిజిస్ట్రేషన్ తోటి ఎయిర్ ఫోర్స్ లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగికి సంబంధించినటువంటి భూమిని కబ్జా చేసినటువంటి అంశం చర్చనీయాంశంగా మారింది. 2007లో లష్కర్ సింగారంలో లోని సర్వే నెంబర్ 294లో 287 గజాల ప్లాట్ ను ఇందిరా కొనుగోలు చేసింది. ఆమెకు సంబంధించినటువంటి ప్లాట్ ను నకిలీ పత్రాలు సృష్టించి మరో కీల పేరుతోటి రిజిస్ట్రేషన్ చేయించి ఆక్రమించుకున్నటువంటి ఘటన అయితే చోటు చేసింది. దీనికి సంబంధించి జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డికి సంబంధించినటువంటి సమీప బంధువు రాకేష్ రెడ్డి ఈ భూమిని ఆక్రమించారంటూ కూడా ఆరోపణలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. బంధువులు వారే ఆక్రమణకు గురి చేశారు, తమ భూమిని కబ్జా పెట్టారంటూ కూడా నకిలీ పత్రాలు సృష్టించి కబ్జా పెట్టారంటూ కూడా బాధితులు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కోర్టు తీర్పును ఉల్లంఘించి అక్రమంగా నిర్మాణం చేస్తున్నారు. పోలీసులు, మున్సిపల్ అధికారులు కబ్జా చేస్తున్నటువంటి వాళ్ళను పట్టించుకోకుండా తమను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. తాము ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని బాధితులైతే ఆరోపిస్తున్నారు. ఆ అక్రమ నిర్మాణాలను అడ్డుకొని తమకు న్యాయం చేయాలంటూ కూడా బాధితులు కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ఈ భూమికి సంబంధించినటువంటి సమగ్రమైనటువంటి విచారణ చేపట్టి తగినటువంటి వారికి చట్ట ప్రకారం ఎవరికైతే చెందుతుందో వారికి న్యాయం చేయాలంటూ కూడా వరంగల్ ప్రజలు కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇటువంటి అక్రమంగా భూములను ఆక్రమణ చేస్తూ నకిలీ దస్తావేజులతోటి డబుల్, ట్రిబుల్ రిజిస్ట్రేషన్లు చేస్తూ ఇబ్బందులు గురి చేస్తున్నటువంటి భూ కబ్జాదారుల నుంచి సామాన్యులను కాపాడాలనేటువంటి అంశం కూడా వినిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ సతీష్.